భీమిలి నియోజకవర్గం తరగరపు వలసలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏఎన్ఎన్ శాటిలైట్ ఛానల్ జనసేన సంయుక్త ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు జనసేన టీడీపీ నాయకులు హాజరయ్యారు. మహిళల ముగ్గుల పోటీల్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖపట్నం నుంచి సత్యనారాయణ అందిస్తారు. విశాఖలో భీమిలి నియోజకవర్గంలో తగరపలసలో అయితే సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే ఏం చెప్పుకోవాలి. జనసేన ఏఎన్ఎన్ ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు అయితే నిర్వహించారు. ముగ్గులు పోటీలు నిర్వహించిన దానికి ముఖ్య అతిథిగా పంచకాల సందీప్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సందీప్ గారు, ముందుగా అందరికి నమస్కారం అండి. జనసేన పార్టీ నాయకురాలు 1వ వార్డు అధ్యక్షులైన శ్రీ పరమ భువనేశ్వర్ గారు మరియు ఏఎన్ఎన్ ఛానల్ వాళ్ళు సంయుక్తంగా నిర్వహించిన ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం నిజంగా మన సంస్కృతి, తెలుగు సంస్కృతి ఏదైతే ఉందో సంస్కృతికి అర్థం పట్టే విధంగా దాదాపు 100 మంది మహిళలు ఇక్కడ వీటిలో ముగ్గుల పోటీల్లో పాల్గొని వాళ్ళ ప్రతిభని, అంటే మనకి సంక్రాంతి అంటేనే ముగ్గులు గొబ్బెమ్మలు, అదేవిధంగా మన సంబరాలన్నీ గుర్తొస్తాయి. మన పాత ఏదైతే సంస్కృతి ఉందో దాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చే విధంగా, తర్వాత తరాల వారికి ఇచ్చే విధంగా చాలా అద్భుతమైన ముగ్గులు ప్రతి ఒక్కళ్ళు వేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన భువనేశ్వర్ గారికి మరియు ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా సపోర్ట్ చేసిన ఏఎన్ఎన్ ఛానల్ వారికి మేము మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం. సార్, జనసేన పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీ వారు కూడా ఈ సంక్రాంతి ముగ్గులకి పెద్దపీట వేస్తున్నారు. దానికి కారణం ఏంటి? జనసేన పార్టీ అధ్యక్షులు మరియు రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అండి, ఈ సంవత్సరమే కాదండి, గత సంవత్సరం కూడా మన తెలుగు సాంప్రదాయాలు, మనకి ఏవైతే మన తెలుగు వాళ్ళ పండగలు, సంక్రాంతి మొదటి పండగ సంక్రాంతి ఉందో దీన్ని చాలా ఘనంగా జరుపుకోవాలి, మహిళలకి మనం చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి అని చెప్పిన విధంగా ఈ సంక్రాంతి ముగ్గుల పోటీల్ని గత సంవత్సరం కూడా మేము నిర్వహించడం జరిగింది. మరియు ఈ సంవత్సరం మరి అందులో ప్రభుత్వం మారి ప్రజల ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన సందర్భంలో మరింత ఉత్సాహంగా లాస్ట్ ఇయర్ కంటే ఇంకా మెరుగ్గా ఈ సంవత్సరం మనం ఈ ముగ్గుల పోటీ నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి ముగ్గులో కూడా ఒక అర్థం వచ్చే విధంగా పూర్తిగా రంగులమయంగా, అంటే వాళ్ళు ఈ సంక్రాంతిని మరియు మన తెలుగుతనాన్ని ఉట్టుపడే విధంగా ముగ్గులు పెట్టడం జరిగింది, గొబ్బెమ్మలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా తర్వాత తరాలకి, అంటే మనం మన సంస్కృతిని మర్చిపోవట్లేదు అని ఒక ధైర్యాన్ని, అదేవిధంగా పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా మంచి ఉత్సాహం వచ్చే విధంగా ఈ కార్యక్రమాలు జరిగింది. దీంట్లో ముఖ్యంగా కూటమి నాయకులు మన రాజుబాబు గారు కానివ్వండి, టీడీపీ ఇన్ఛార్జ్ రాజుబాబు గారు కానివ్వండి, మరియు బీజేపీ నాయకులు కానివ్వండి, టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ యొక్క వార్డు నాయకులు కానివ్వండి, అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క మహిళకి కూడా మేము మనస్ఫూర్తిగా వాళ్ళు వచ్చి ఇంత కష్టపడి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు వాళ్ళు మన సంస్కృతిని మరింత ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చక్కగా లైవ్ ద్వారా కానివ్వండి, లేదు సపోర్ట్ చేసిన ఏఎన్ఎన్ ఛానల్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కదండి, సందీప్ గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే మనతో పాటు టీడీపీ ఇన్ఛార్జ్ కొరాడ రాజబాబు గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ముగ్గుల పోటీల మీద వివరాలు అడిగి తెలుసుకుందాం. రాజబాబు గారు, ఈ ముగ్గుల పోటీలు పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది, ఏంటి దానికి? మరి మరుగుపడుతున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కూడా మళ్ళీ గుర్తు చేసినట్టుగా ఉంది. ఇప్పుడు ఈ జనరేషన్స్కి ఎవరు కూడా ముగ్గులు పెట్టి అలవాటు పోయింది పిల్లలందరికీ కూడా. మరి ఆ ఫ్యూచర్ జనరేషన్స్ అందరూ కూడా మన సాంప్రదాయాలు గుర్తు చేస్తూ మరి ఈరోజు అందరూ కూడా మరి స్థానిక నాయకురాలు, జనసేన లీడరు భువనేశ్వర్ ఆధ్వర్యంలో, అలాగే ఏఎన్ఎన్ ఛానల్ వారు సంయుక్తంగా నిర్వహించిన ఈ ముగ్గుల పోటీలు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఇందులో కూటమి నాయకులు అందరూ, అలాగే స్థానికులు కూడా చాలామంది, భారీ ఎత్తున మహిళలు కూడా పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భీమిలి నియోజకవర్గంలో తగరపల్స్లో అయితే ఏఎన్ఎన్ ఛానల్ జనసేన ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఆ ముగ్గుటి పోటీలకు అయితే విశేష స్పందన లభిస్తుందని చెప్పవచ్చు. కెమెరా